భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీ శ్రీనివాసగిరి గుట్ట వెంకటేశ్వర స్వామి వారి పెళ్లి పనులు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము ఈ నెల 25న జరుగుతున్న తరుణంలో పసుపు దంచి తలంబ్రాల బియ్యం కలుపుట పనులు మొదలు పెట్టడం జరిగినది. ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి నగేష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించటము జరిగినది. ఈ కార్యక్రమంలో ఆరుట్ల లక్ష్మణాచార్యులు, పసుమూర్తి వెంకటేశ్వరరావు, ధర్మపురి రాము, ఊకె భద్రయ్య, కందుకూరి రాము, తాటికొండ శ్రీలత, నరేష్, అంబేద్కర్, మిట్టపల్లి నరసింహారావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, చనుమోది శ్రీనివాసరావు, కిలారు పురుషోత్తంరావు, కంటాల వెంకన్న, మిట్టపల్లి నరసింహారావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఏమన్నా ఉందా న్యాయం? ఒక్క నిమిషం కూడా దిగుతాం. అందరు కూర్చోండి. కూర్చోవాలి. లక్ష్మీ తలకాయ మీద వాళ్ళు వచ్చేసారు. కాదు అప్పారా వెళ్ళిపోయాడా? కానీ అందరూ కూడా స్వామివారి కళ్యాణ మండపం దగ్గరికి తొందరగా వచ్చేయండి. श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य दोरोल गोत्रोद्भवस्य मेरुल श्रीनिवास नामदेस्य हम बिंदु नाम्नीं सहस्रनाम्नीं समन्वय नाम्नीं सहकुटुम्बानां कमंडल गोत्रोद्भवस्य दुर्गा नामदेस्य हैमावती नाम्नीं रमेश नामदेस्य राजेश नामदेस्य सहकुटुम्बानां श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य कमंडल गोत्रोद्भवस्य वेंकट नामदेस्य नागमणि नाम्नीं रामो नामदेस्य श्रीधरणी नाम्नीं सहकुटुम्ब दर्शन नामदेस्य सहकुटुम्बानां सहबान्धवानां श्रियः कान्ताय कल्याण निधये निधयर्थिनां श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् श्री वैकुंठ विरक्ताय स्वामी पुष्करणी तटे रमया रोमानाय वेंकटेशाय मंगलम् गोविंद ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద. శ్రీమన్నారాయణ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. పాల్వంచ పట్టణం శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి గుట్ట మీద వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు ప్రతి సంవత్సరం పాల్గొన మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుంది. అటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ తలంబ్రాలు
పసుపు కొట్టి స్వామివారి యొక్క తిరుమంజన స్నపనం నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా స్వామివారికి ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలతో భాగంగా 22వ తారీఖు ప్రాతకాలం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త కాలంలో నగర శ్రీనివాసగిరి నగర సంకీర్తన కార్యక్రమం, అలాగే 23వ తారీఖు సాయంత్రం బైక్ ర్యాలీ, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం గురించి నలుమూలలా కూడా తెలియజేయడానికి బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 24వ తారీఖు స్వామివారి అంకురార్పణ, 25 స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భక్త సమాజ మండలి వారు అన్నదాన కార్యక్రమాన్ని, అలాగే భక్తులందరికీ కూడా ఆరోగ్యం కోసం పైకి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి డ్రగ్ అండ్ అసోసియేషన్స్ వారు కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం విశేషమైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి యొక్క ఆలయం, కాకతీయుల కాలం ఈ యొక్క ఆలయం. ఈ యొక్క స్వామివారు స్వయంభుగా ఒక గృహ లోపల వెలిశారు. ఆ స్వామివారు శేషపాన్పు కింద వెలిసినటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ స్వామివారిని దర్శించుకోగలుగుతారు. అలాగే ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే ఎవరైతే ఇక్కడికి వచ్చి వారు తొలిసారిగా వారి యొక్క పొలంలో పండినటువంటి పంటని తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళందరికీ కూడా పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.